ఇప్పుడు సాతాను ఏమనుకుంటాడు చెప్పండి? పాపం చేసిన వ్యక్తిని పలు రకాలుగా హింసిస్తూ ఉండి వాడి ఫీలింగ్ ఏంటి అంటే, మనమందరం ఎవరము? ఆయన పోలికలో ఉన్నవాళ్ళం. కనుక ఆయన ఏం చేయలేకపోయాడు, యేసు ప్రభుని ఏం చేయలేకపోయాడు. కొండ మీద తీసుకెళ్ళాడు, మందిరపు శిఖరాన్ని తీసుకెళ్ళాడు, ఇంకెక్కడ ఎత్తైన ప్రదేశం, ఎన్నో నానా తంటాలు పడ్డాడు, కానీ ప్రభువుని ఏమీ చేయలేకపోయాడు. సో ప్రభువుని ఏం చేయలేకపోయాడు కనుక ఇప్పుడు ఎవరిని చేద్దాం అనుకుంటున్నాడు? ఆయన పోలికలో పుట్టిన మనుషుల్ని నాశనం చేయాలని టార్గెట్ పెట్టి వాళ్ళకి పాపాన్ని ఎంకరేజ్ చేసి పాపాన్ని ముందు పెట్టి వాళ్ళని దారి తప్పేస్తున్నాడు. చెప్పింది కదా ఇందాక, ఈ మార్గము ఇరుకైన మార్గం. ఏ మార్గము? యేసుక్రీస్తు మార్గం ఇరుకైన మార్గం. డోంట్ డూ దట్, ఈ పని చేయొద్దు, అలా చూడొద్దు, ఇలా. ఇది చాలా క్రమంగా వెళ్ళాల్సిన మార్గం. అది విశాలమైన దారి. డ్యాన్సులు వేసుకుంటా, ఇలా ఊపుకుంటా, ఏమైనా చేసేయచ్చు. నేను ఎక్కువ ఊగినప్పుడు చెప్పండి, అంత క్షేమకరం కాదు నాకు, రైట్? సో విశాలమైన దారిలో ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. కానీ ఈ దారి ఇరుకైన దారి మాది, ఆపలేడు మమ్ము విరోధి కదండి. ఇది ఇరుకైన దారి, యేసు ప్రభు దారి ఇరుకైన దారి. చాలా డిసిప్లిన్గా ఉండాలి, ఇష్టానుసారంగా ఉంటా కుదరదు. ఈ దారి విశాలమైన దారి, అపవాది దారి. కనుక ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. కనుక ఇప్పుడు సాతాను ఏమన్నాడంటే, వీళ్ళందరూ పాపం చేయవాడు, ప్రతి ఒక్కడు పాపమునకు దాసుడు. పాపానికి హెడ్ ఎవరంటే సాతాను. ఆటోమేటిక్గా సాతాను దాసుడు. వాడు ఇష్టానుసారంగా పాపం, నువ్వు నా ఫ్రెండ్వి, నీకు మంచి ఆహారం ఇస్తాను అంటాడా? అలాగే వాడి లక్షణమే నాశన పాత్రుడు. వాడెక్కడ మేలు చేస్తాడు? మేలు చేయటం వారికి చేత కాదు అని అంటాడు వాక్యం. సో పాపం చేసేవాళ్ళు ఎప్పుడైతే సాతాను హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయారో అక్కడి నుంచి వాడేసుకుంటాడు. లేనిపోను బాధ, ఇబ్బంది, ఆ రోగాలు, ఆ వ్యాధులు ఎలాగైనా చెప్పుకోవచ్చు. వాళ్ళంతా దేవుని సాతాను హ్యాండ్ ఓవర్లో ఉన్నారు. కనుక ఇప్పుడు ప్రభు చూస్తాడు, ఎలా అనిపిస్తుంది? అయ్యా, నా పోలికలో పుట్టిన వారిని ఎంత నాశనం చేసేస్తున్నాడు కదండి. మనం చూసాం అంగవైకల్యం, చెయ్యి ఓచేస్తే వాడు సాతాను సంతోషపడిపోతాడు. ఈయన పోలికలు ఉన్నాయని ఈయన ఏం చేయలేకపోయాను, కానీ వీడు చెయ్యే ఓచ అయిపోయింది, ఇంకేం చేస్తాడు కదండి. ఏం చేసినా వందనాలు బాబు, మళ్ళీ పడిపోతూ ఉంటుంది. కానీ ప్రభు ఏం చేశాడు? కుదరదు అలాగా చాపు చెయ్యి అన్నాడు అండి. ఆయన కోప్పడి చాపు చెయ్యి అన్నాడు, దన్ అనేసి చేయి చాపాడు. ప్రభుకి ఎంత సంతోషం. ఎస్, నా పోలికలో పుట్టినవాడు పర్ఫెక్ట్గా ఉండాలి.